నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 5 ఏళ్ళు అరాచకాలు చేశారు, దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయినా కూడా ఎటువంటి మార్పు రాని పరిస్థితి. నిన్నటికి నిన్న ఈ కల్తీ లడ్డు అంశం ఏదైతే ఉందో దీనిపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. అలాగే ఈరోజు చూస్తే రోజా కూడా మరి ఎవరి హయాంలో టీటీడీ పాలన బాగుంది అని చెప్పి కూడా ఆవిడ ఒక పోల్ అయితే ఇచ్చింది. దాంట్లో ఆల్మోస్ట్ చంద్రబాబు గారికి ఎక్కువ పర్సెంటేజ్ అయితే రావడం కూడా జరిగింది. మరి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ కూడా అబాసు పాలవుతోంది వైసీపీ పరిస్థితి. మరి ఓవరాల్గా నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడారు, అలాగే ఈరోజు రోజా చేసిన పని, వీటన్నింటి గురించి, మరి వైసీపీ మారని తీరు గురించి కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. సో ఈ అంశం అయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతోంది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు కూడా అందరూ స్పందిస్తున్నారు. ఈవెన్ సాధువులు కూడా ఈరోజు తిరుపతి వెళ్ళి లడ్డూ గురించి దీక్ష కూడా వాళ్ళు ధర్నాలు కూడా చేయటం అయితే జరుగుతుంది. సో అయినా కూడా వైసీపీ నేను తప్పు చేసింది, దానికి పరిహారం ఏదో ఒక రకంగా చూసుకుందామని చెప్పి కాకుండా మళ్ళీ కూడా ఏవో ఒక వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోతూనే ఉంది. నేను చూస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఒక లడ్డూకి, తిరుమల తిరుపతి లడ్డూకి, అలాగే గొడ్డు మాంసానికి ఆయన రిలేటెడ్గా మాట్లాడటం, అలాగే దానికంటే పంది కొవ్వు ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్పటం ఎలా చూడొచ్చు అంటారు? క్వశ్చన్లో 2 చాలా పవిత్రమైన పేర్లని ఉదాహరించారు. మనం ఆ పవిత్రమైన పేర్లని పలకలేము, అసలు వాడకుండా మనం డిబేట్ చేయలేము. ఒక పవిత్రమైన పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇంకొక పవిత్రమైన పేరు జబర్దస్త్ రోజా. ఆ రోజా వచ్చి చెప్తుంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావా అని అడుగుతున్నది. తిరుపతి బిడ్డగా నేను తిరుగుబాటు చేస్తానంటుంది. నువ్వు తిరుగుబాటు చేయాల్సింది పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద కాదు, పంది కొవ్వు కలిపిచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు తిరుగుబాటు చేయాల్సింది. నువ్వు రోజు వచ్చి టిక్కెట్లు అమ్ముకున్నావు, నీకు భక్తి ఉందా? నువ్వు చిత్తూరు బిడ్డవి, తిరుపతి బిడ్డవా? నువ్వు తిరుపతి బిడ్డ అయితే టిక్కెట్లు అమ్ముకుంటారా? నువ్వు తిరుపతి బిడ్డ అంటున్నావు, నీకు తెలీదా? పవిత్రమైన అసలు తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ స్లోగన్స్ చెయ్యకూడదు అనేది బేసిక్ ప్రిన్సిపల్. అదేదో పెద్ద ఆగమశాస్త్రం చదివిన వాళ్ళకే కాదు, పండిత పామరులు అందరూ చెప్పేవి. అక్కడ గోవింద నామస్మరణ తప్ప ఇంకేమీ జరగకూడదు అనేది అదొక కామన్ ప్రిన్సిపల్. అక్కడ నువ్వు ఎన్నిసార్లు నీ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడావు? అక్కడ నువ్వు తిరుపతి బిడ్డవా? నీవు తిరుపతి బిడ్డ అంటే ఇదే నువ్వు చేసే, టికెట్లు అమ్ముకోవటం. అక్కడికి వచ్చి జగనన్న, మా జగనన్న, మా జగనన్న, మీ జగనన్న పందికొవ్వు కలిపి లడ్డుల్లో పెట్టాడు. నువ్వు పవన్ కళ్యాణ్ అక్కడ ఒక దీక్ష చేశాడు, ప్రాయశ్చిత్త దీక్ష. ఏంటి ప్రాయశ్చిత్తం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది అదే. అయ్యా మేమందరం కూడా ఉండంగా, అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఇట్లాగే చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి పంది కొవ్వు కలిపిన ప్రసాదాన్ని నీకు నైవేద్యంగా పెట్టేలాగా చేశాడు. దానికి మేమందరం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము అని చెప్పి అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటే నువ్వు మాట్లాడేది ఏంటి? అసలు రోజా మాట్లాడేది ఏంటి? రోజాకి ఏం తెలుసు? ఇదే వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి తులాభారం తూయించి ఆ సమయంలో ఆమె చేసిన నినాదం వింటే అసలు మనం ఇంకా హిందువులుగా పుట్టినందుకు మనం సిగ్గుపడాలి. ఏం చేసిందో తెలుసా? జగన్ రక్షక గోవింద గోవింద అట. జగన్ రక్షకుడా? జగనేమో ఆయన్ని భక్షిస్తూ ఉంటే ఆయన వచ్చి జగన్ని కాపాడాలా? ఎవరు? వైవి సుబ్బారెడ్డి భార్య. ఈ వైవి సుబ్బారెడ్డి భార్య గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సీనియర్ స్వామి అని. గురుస్వామి అని చెప్పడానికి చేత కాదు, ఈయన హిందూ మతానికి ఉద్ధరిస్తాడు. ఈయన గురుస్వామికి అంటే ఆ పదం పలక నోట్లోంచి రాలేదు, అతనికి రాదు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే వాసన చూసి పక్కన పడేస్తారు ఆయన భార్య. వీళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి పెద్ద నీతులు చెప్పటం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి
ఒక్క నిమిషంలో ముగిస్తాను శ్రీనివాస్ గారు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఒక చదువుకున్న మూర్ఖుడు, అంటే చదువుకున్నాడో లేదో నాకు తెలియదు సుమా, మళ్ళీ మీరు నన్ను సర్టిఫికేట్ చూపించమంటే నేను చూపించలేను. ఒక మూర్ఖుడు, ఎంత మూర్ఖుడు అంటే పంది కొవ్వు, అసలు పంది కొవ్వుకి పవిత్రమైన ప్రసాదంలో వాడే నెయ్యికి అసలు దాన్ని కంపారిజన్ చెయ్యటం అంటేనే చాలా అసహ్యకరమైన విషయం. అటువంటిది ఒకడు తమిళనాడులో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడు, తిరుపతి కల్తీ జరిగిన ఈ తిరుపతి లడ్డు తిని ఎవరైనా చచ్చిపోయారా అని అడిగాడు. వాడికన్నా నీచమైన మనస్తత్వం గల వ్యక్తి ఇతను, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే పంది కొవ్వు చాలా విలువైనది అని చెప్తున్నాడు. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మొత్తం అసలు ఏమాత్రం జ్ఞానం ఉందా, ఏమాత్రం ఏదైనా ఒక 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 దాన్ని ఇంగిత జ్ఞానం అంటారు, అటువంటిది ఏమి లేదు అతనికి. పంది కొవ్వు కలకత్తా మార్కెట్లో 140 నుంచి 150 రూపాయలకు దొరుకుతుంది. కలకత్తా మార్కెట్ అనేది ఈ పంది కొవ్వుకి ప్రధాన కేంద్రం. అందులో 140 నుంచి 150 రూపాయల కిలోకు దొరుకుతుంది. అది అతనికి లెక్కలు రాక 140 రూపాయలని 1400గా లెక్కేసుకున్నాడు. లెక్కేసుకొని ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు. 1400 రూపాయలది ఈ లడ్డు ప్రసాదంలో వాడే 310 రూపాయల నెయ్యిలో కలుపుతారా అంటాడు. బుర్రుందా? అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి బుర్రుందా? నీకు పంది కొవ్వు, ఆ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కనిపించినాయా లడ్డూలో వాడిన నూనెలు నెయ్యిలో అని చెబితే జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాశాడు ప్రైమ్ మినిస్టర్కి. ఆ లెటర్లో రాస్తాడు, అసలు ఒక శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేది. అక్కట వీళ్ళు ఈ ఏఆర్ డైరీ వాళ్ళు పితికిన పాలు పితికిన ఆవులు మాల్ న్యూట్రిషన్లో ఉన్నాయట. మాల్ న్యూట్రిషన్లో ఉన్నప్పుడు ఆవుకి పాలు పితికితే అందులో పంది కొవ్వు వస్తుందట. ఈ సిద్ధాంతం నేనెక్కడ వినలా. సాక్షాత్తు 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక అద్భుతమైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు కనిపెట్టి చెప్పారు. అసలు నువ్వు ఆవులకి మాల్ న్యూట్రిషన్ ఎందుకు వచ్చింది? నువ్వు గడ్డి కూడా పెట్టట్లేదా? ఏఆర్ డైరీ వాడు గడ్డి కూడా పెట్టట్లేదా? ఏఆర్ డైరీ వాడు గడ్డి కూడా పెట్టకుండా ఆవుల్ని అంత హింసించి పాలు పిండితే అది ప్రథమ నేరం. ఫస్ట్ అసలు అది ఆ పెద్ద నేరం. అది ఫస్ట్ వాడిని శిక్షించాలి. ఆ తర్వాత ఈ మాల్ న్యూట్రిషన్ ఉన్న ఆవుల నుంచి పాలు పిండుతావా? అసలు మాల్ న్యూట్రిషన్ ఉన్న ఆవులు పాలు ఇస్తాయా? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? నీకు అసలు ఏమన్నా ఐడియా, ఏమన్నా మామూలుగా నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టాప్ ర్యాంకర్ని అని చెప్పి అరిచి చెప్పాడు కదా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద నమ్మకం పోతుంది జగన్మోహన్ రెడ్డి ఇట మాట్లాడితే. ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ తప్పు చేసిన వాడు ఎక్కడన్నా సిగ్గుపడి క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఈ రోజా రెడ్డి, వీళ్ళందరూ వచ్చి తప్పు చేసిన బ్యాచ్ ఇదంతా. ఈ బ్యాచ్ వచ్చి మొత్తం అంతా అటాక్ చేస్తున్నారు, పొలిటికల్ సిస్టమ్ మీద అటాక్ చేస్తున్నారు. వీళ్ళని మాత్రం ఇప్పుడు ఇది మొత్తం ఇంతటితో ఆగేది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా అతను చేసిన ఈ అపవిత్ర కార్యాన్ని ప్రజలు మరిచిపోలేరు. సార్, రాజకీయాలు అలాగే పదవులు పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ రాజకీయ మనుగడ కోసం చేసిన తప్పుని కప్పించుకునేందుకు మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వైసీపీ నాయకుల తీరు. సో ఈరోజు పోతిన మహేష్ అనే వైసీపీ నేత కూడా ఒకళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకున్న దీక్ష మీద కూడా కొంచెం హేళనగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ హిందువుల మధ్య అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన దీక్ష రాజకీయ దీక్ష ఇది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది రాజకీయాల కోసం ఇట్లాంటి నిన్న చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి హైడ్రామా కూడా. సో ఏం చెప్తారు రాజకీయాల గురించి ఇలా చేయడాన్ని?
పోతిన మహేష్ కావచ్చు, రోజా కావచ్చు, పవన్ కళ్యాణ్ని ఆయన దీక్షల్ని ప్రశ్నించటం అది ఏంటంటే, ఇప్పుడు వారాహి తన రథానికి ఆ పేరు పెట్టుకున్నాడు, ఆయన వారాహి యాత్ర చేశాడు, అది కూడా అదేనా? దాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ అతనికి దేవుడి పైన భక్తి విశ్వాసాలు మెండు, అసలు ఆ కుటుంబమే ఆంజనేయ స్వామి భక్తులు, ఏది చిరంజీవి దగ్గర నుంచి మనం చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను కూడా వీళ్ళు అవహేళన చేస్తున్నారంటే, ఈ ప్రాయశ్చిత్తం ఒక పవన్ కళ్యాణ్ చేసుకోవటం లేదు, జరిగిన మహాపచారం, ఏది మహాపరాధం, మహాపాతకం జగన్మోహన్ రెడ్డి చేసింది, దానికోసం దేశం మొత్తం ప్రాయశ్చిత్తం చేసుకుంటోంది. ఒక పవన్ కళ్యాణ్ కాదు, కోట్లాది భక్తులంతా కూడా ఇవాళ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే హిందూ మతస్థులు ఇవాళ బాలాజీ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్తంలో ఉన్నారన్నమాట. మీరు చంద్రబాబు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేస్తున్నాడని ఆ రోజా అందంటే అది నాలిక, ఇంకేమన్నా ఇక మనం అనాల్సిన అవసరం లేదు. తను అదేమంటే, నేనేదో మనం సత్యమూర్తి గారు అన్నారు ఏమని, తిరుపతి బిడ్డ. అరే ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తిరుపతి వెళ్ళకపోయావా? నువ్వు కూడా ప్రమాణం చేయకపోయావా? రోజా కూడా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు, పెద్ద డ్రామా. వాట్ నెక్స్ట్ అనుకుంటున్నాం. ఇవాళ ఎవరు వెళ్తారు డ్రామా, మళ్ళీ ఇవాళ ఇంకొకళ్ళు ఎవరు పండిస్తారు అనుకుంటున్నాం. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న చేసినటువంటి ఆ ప్రమాణం ఏంటది? ఎందుకని ఆయన ప్రమాణం చేయలేదు? నేను నా కూతురు కుమార్తె వివాహాన్ని హిందూ పద్ధతిలో చేశా అని చేయొచ్చుగా. అంటే ప్రమాణం చేయలేదు, ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నా కూతురు హిందూ వివాహ చట్టం ప్రకారమే నేను చేశాను అని, పద్ధతి ప్రకారం. అంటే క్రైస్తవ మతాచార ప్రకారం చేయలేదా? చేయలేదని ఆయన చెప్పారు. ఎక్కడ చెప్పాడు? ప్రమాణం చేసేటప్పుడు చెప్పొచ్చు కదా. అసలైన తప్ప స్పష్టంగా నీ కూతురు ఇవాళ ఉదాహరణలు కూడా చెప్పారు. ఫోటో చూపిస్తానమ్మా, మీ బావమర్తి బాలకృష్ణ కూడా వచ్చారు, ఏదో ఆయన అడగండి అని కూడా అడుగుతారు, అందరిని అడుగుతారు. కానీ నేను భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఫోటోలు చూపించమంటావా క్రైస్తవ మతంలో జరిగినవి? ఇప్పుడు క్రైస్తవ మతాచారంలో నువ్వు నీ బిడ్డ పెళ్లి చేశావు, ఇది ఇవాళ వచ్చిన వార్త కాదు, ఈ ఫోటోలు ఇవాళ పబ్లిష్ అయింది కాదు. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేశావో ఆ రోజే వచ్చింది, ఆ రోజే అతన్ని మరి తప్పు పట్టారు. అప్పుడు ఎందుకని చెప్పలేదు? ఈ ప్రమాణం అప్పుడు ఎందుకు చేయలేదు? సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకున్నారా లేదా? ఒక పరమ పవిత్రమైనటువంటి కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా చేసిన వాళ్ళు బైబిల్ పట్టుకు తిరుగుతారా? క్రైస్తవ మతాచార ప్రకారం మీరు చేసుకోండి, తప్పు లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించాలా. ఎందుకు ఈ నాటకాలు, ఎందుకు ఈ డ్రామాలు? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా హిందువా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా హిందువా? ఇవాళ అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం మాత్రం వైసీపీ నేతల నుంచి రావట్లేదు. అతన్ని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి తల్లి క్రైస్తవురాలా హైందవరాలా? ఆ తల్లి చెల్లెలు క్రైస్తవురాలా హైందవరాలా? ఆ చెల్లెలకి భర్త హిందువుడా క్రైస్తవుడా? ఇప్పుడు విజయమ్మ చేతిలో ఉండే పుస్తకం ఏంటి? విజయమ్మ చేతిలో ఉండే గ్రంథం ఏంటి? బైబిల్. నీ తల్లి ఇవాళ బైబిల్ గ్రంథం పట్టుకుని నీ కోసం ఓట్లు అడిగిందే. నువ్వు ఏ విధంగా నువ్వు ఓట్ల కోసం గంగలో మునిగి స్వరూపానందతో నువ్వేదో మతం మారినట్టుగా డ్రామా ఆడి నాటకాలు ఆడుతోంది ఎవరు? దేవుడితో రాజకీయం చేస్తోంది ఎవరు? చంద్రబాబు దేవుడితో రాజకీయం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి విమర్శించాడంటే నిన్న ప్రెస్ మీట్లో నవ్వు వచ్చింది. చంద్రబాబు దేవుడితో రాజకీయం చేస్తోంది నువ్వా, నీ కుటుంబమా? మీరు క్రిస్టియానిటీ పాటించండి, క్రిస్టియానిటీని అనుసరించండి, తప్పు లేదు. చర్చికి వెళ్ళండి, ప్రార్థనలు చేయండి, అది అందరి మత విశ్వాసం. మనం ఇవాళ క్రిస్టియానిటీని ఎవరు తప్పు పట్టట్లేదు, ఎవరు విమర్శించట్లేదు. ఎందుకు ఈ డ్రామాలు? ఓట్ల కోసం దేనికైనా తెగిస్తారా? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇవాళ ఆవు నెయ్యిని పంది కొవ్వుతో కంపేర్ చేసి పంది కొవ్వే కాస్ట్లీ అన్నాడంటే ఎంత మదమెక్కిన మాటలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నాడు అదే మాట. మదమెక్కిన మాటలు మాట్లాడాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కావాలంటే నా మీద కేసులు పెట్టుకో అని కూడా అన్నాడు. అంటే ఏం పీక్కుంటావో పీక్కో అని మాట అనలేదు, కానీ నువ్వేం పెట్టుకుంటావో పెట్టుకో అన్నాడు. అంటే పంది కొవ్వు. ఇవాళ పండిట్ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పండిట్ రవిశంకర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ప్రతి హిందువుని ఇది లోతుగా గాయపరిచింది. ఒకప్పటి 1857 తిరుగుబాటును గుర్తు చేసింది, సిపాయిల తిరుగుబాటు. ఆ రోజు క్యాట్రిడ్జెస్కి పంది కొవ్వు పూసి
హిందువులు ముస్లింలని ఏ విధంగా బ్రిటిష్ పాలకులు చేశారో ఆ ఘటనను ఇది గుర్తు చేసిందంటూ పండిట్ రవిశంకర్ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడంటే, గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ ఫిల్మ్ యాక్టర్ శాస్త్రాలు కాదు శస్త్రాలు పట్టాల్సిన సమయం వచ్చిందన్నాడు. సాధువులంతా యోధులుగా మారాల్సిన సమయం వచ్చిందన్నాడు. పంది మాంసం కలిపిన లడ్లు హిందువులతో తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డాడు గోరఖ్పూర్ బీజేపీ ఎంపీ. వాళ్ళ సాధువులంతా ముట్టడించారు. మీరు చెప్పారు ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సాధువులంతా ముట్టడించి, అసలు మొత్తం దేశమంతా భగ్గుమంటోంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ చండాలం వల్ల. పంది కొవ్వుతో నువ్వు కల్తీ నెయ్యి లడ్డు తయారీకి వాడటం మహాపరాధం అయితే, మళ్ళా పంది కొవ్వు మాటలు పొన్నవలుతో మాట్లాడించటం మరో మహాపరాధం. చేసిన పాపాలకు మీరు ఫలితం అనుభవించారు, మీరు ఓడిపోయారు, ఘోర ఓటమి పాలయ్యారు. ఇంకెన్ని పాపాలు చేస్తారు? ఇప్పుడు పొన్నవాళ్ళు చేసిన పాపాలు చాలక మళ్ళీ ఇప్పుడు ఈ పంది కొవ్వు మాటలు మాట్లాడి మరింక పాపం చేయటం కాదా? భూమన కరుణాకర్ రెడ్డి చేసిన పాపాలు చాలవా? మళ్ళా వెళ్ళి నువ్వు కర్పూరం పట్టుకుని నువ్వు అక్కడ తడిగుడ్డలతో ప్రమాణం చేస్తూ మళ్ళా పాపం చేస్తావా? అసలు వీళ్ళు చేసే పాపాలకి అవధులు లేవా, హద్దులు లేవా? భగవంతుడే చూసుకుంటాడన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏది వీళ్ళ ఈ పాపిష్టాళ్ళందరి అకౌంట్లు సెటిల్ చేసేది స్వామివారే అని ఆయన అన్నాడంటే ఎంత రగిలిపోతున్నారు. దేశం మొత్తం రగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ చండాలం వల్ల. రైట్ సార్, ఇక్కడ ఒకటి ఈ అంశం మీద సాక్షి టీవీలో కొన్ని డిబేట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ డిబేట్కి వచ్చే గెస్ట్లు మీన్స్ ఆ పార్టీ నాయకులు అసలు కావాలని మాట్లాడుతున్నారో లేకపోతే అర్థం కాక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈఓ చెప్పిన దానికి చంద్రబాబు గారు చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంది. ఈఓని బెదిరించి చంద్రబాబు గారు అట్లా చెప్పించారు అని చెప్పి ఈవెన్ ట్యాంకర్ల గురించి. సో దాని గురించి ఈరోజు వైసీపీ ఒక అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టింది. ఆ పోస్ట్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, దాన్ని మీరు కొంచెం. టీటీడీలో ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. దీంట్లో భాగంగా మార్చి 12, 2024 ఈ టెండర్లను పిలిచారు. మే 8, 2024లో టెండర్లు ఫైనల్ అయ్యాయి. అంటే అప్పుడు ఎన్నికల కోడ్ నడుస్తుంది. టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ జూన్ 12, 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టింది. దీని అర్థం ప్రభుత్వం మారిన నాటి నుంచి సప్లై మొదలైంది. ఈ క్రమంలో జూలై 6, 2024 2 ట్యాంకర్లు, జూలై 7, 2024 2 ట్యాంకర్లను అనలైజ్ చేసి ఆ 2 ట్యాంకర్లు ల్యాబ్కు పంపారు. మొత్తం తతంగమంతా జరిగింది చంద్రబాబు గారి హయాంలో. మరి ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబు గాక ఇంకెవరు? అది కరెక్ట్, నేను చెప్తాను, దానికి చెప్తాను. ఆ మేధావి ఎవడు పెట్టాడో ఎవడు రాశాడో, ఈ మేధావికి తెలియని విషయం ఏంటంటే, మనం మామూలుగా మనం సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులు అనుకో, ఈ గీతాలు సరిపోక ఏ రోజుకి ఆ రోజు వెచ్చాలు తెచ్చుకొని బతుకుతాం, అంతే కదా. డబ్బులు చాలినంత జీతం రాకపోతే ఏం చేస్తాం? ఏ రోజుకి ఆ రోజు వెచ్చాలు తెచ్చుకొని ఆ రోజుకు వండుకొని తింటాం. తిరుమలలో మీకు స్టాక్ ఉంటుంది, ప్రతి ఫుడ్ మెటీరియల్ని స్టాక్ చేసుకుంటారు, ఎప్పుడు ఏ అవసరం వస్తుందనేది. అట్లాగే నెయ్యి కూడా స్టాక్ చేస్తారు అక్కడ. ఆ విషయం తెలియని వీళ్ళందరూ ఈ ట్విట్టర్లో పోస్టులు పెట్టడం, ఈ సాక్షి టీవీలో కూర్చొని డిబేట్లలో మాట్లాడటం, అసలు నెయ్యిలో పంది కొవ్వు కలుపుతారు అని ఎవరైనా ఊహిస్తారా? అసలు ఊహకు అందుతుందా? కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తారు ఈ మానవ మాతృలు అని ఎవరైనా ఊహిస్తారా? ఊహించరు. అయ్యో నెయ్యి ఉంది కదా వాడుతున్నారు అనుకుంటారు. కానీ వీళ్ళు చెబుతున్న ఈవో శ్యామలరావు ఆయన చూశాడు అసలు యాక్చువల్గా ఈ లడ్డు ఎందుకు ఇట్లా ఉంటున్నది, టేస్ట్ ఎందుకు తగ్గిపోతున్నది, దీని పవిత్రత ఎందుకు రోజు రోజుకి దిగజారిపోతున్నది, ఇది ఎందుకు నిలవ ఉండట్లేదు, ఇది ఎందుకు అంత గుమగుమలు వెదజల్లాల్సిన శ్రీవారి ప్రసాదం ఈ విధంగా నిస్తేజంగా ఎందుకు మారిపోతున్నది అని చెప్పి ఆయన చూసి ప్రత్యక్షంగా చూసిన తర్వాత నందిని డైరీ వాళ్ళకి సంబంధించిన ఘీ తీసుకొచ్చి ఆయన పోర్టులోనే కొన్ని లడ్డూలు తయారు చేయించాడు. చేయిస్తే అవి గుమగుమలాడుతూ ఉన్నాయి. అప్పుడు స్టాక్ వెరిఫికేషన్కి
మొత్తం చూసి ఎంత స్టాక్ ఉందో చెప్పి ఆ స్టాకులో నుంచి శాంపుల్స్ తీసి పంపించారు. పంపి రెండు సార్లు శాంపుల్స్ పంపిస్తే గుజరాత్లో ఆ ల్యాబ్ మొత్తం శాస్త్రీయంగా పరిశోధన చేసి చూపిస్తే అప్పుడు తెలిసింది అందులో పంది కొవ్వు కలిసి ఉంది అని. ఈ దుర్మార్గులకి అక్కడ కూర్చొని సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడే దుర్మార్గులకి జగన్మోహన్ రెడ్డి ఎంత బిచ్చం వేశాడో మనకు తెలియదు. కానీ వాళ్ళు చూసి హైందవ ధర్మానికి, వాళ్ళు పుట్టిన మతానికి ఇంత అపచారం జరుగుతుంటే డిఫెండ్ చేయాల్సింది పోయి తుచ్చమైన రాజకీయ కారణాల కోసం ఈవో శ్యామరావు వాడెవడో చెప్తాడండి, ఒకడు ఉన్నాడు యాంకర్, వాడికి ఎవడు రాసి ఇచ్చాడో తెలియదు. కానీ వాడు ఆ సాక్షిలో యాంకరు వాడు, దీనికి శ్యామలరావు గారు ఏం సమాధానం చెప్తారు, శ్యామలరావు వెంటనే రాజీనామా చేయాలి. ఇదేమన్నా సాక్షి టీవీ యాంకర్ పోస్టరా రాజీనామా చేయడానికి? ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, 38th ర్యాంకో 34th ర్యాంకో వచ్చింది ఆయనకి. ఆయన చాలా నిబద్ధత గల అధికారి, అందుకని ఆ అధికారిని ఏరి కోరి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నీలాగా నీ జగన్మోహన్ రెడ్డి లాగా డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టాలా? ముందు అది ప్రశ్నించు. శ్యామలరావు రిజైన్ చేస్తాడా చేయడా తర్వాత సంగతి. నువ్వు ప్రశ్నించాల్సింది ఏంటో తెలుసా? అంటే నువ్వు కాదు, ఆ సాక్షి యాంకర్ ఉన్నాడే, ఆ సాక్షి యాంకరు రాసిన సబ్ ఎడిటర్కి చెప్తున్నా, నువ్వు ప్రశ్నించాల్సింది ఏంటో తెలుసా? నిన్న మొన్నటి వరకు ఈఓగా ఉన్న ధర్మారెడ్డి, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అతని క్వాలిఫికేషన్ ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన చోట ఇటువంటి దరిద్రుడిని తీసుకొచ్చి ఎందుకు పెట్టావు నువ్వు? అకౌంట్స్ రాసుకునేవాడిని తీసుకొచ్చి ఇంత పెద్ద పోస్టులో పెడతావా? ఎట్లా పెట్టావు? అతను చేసిందేంటి? నీ పొలిటికల్ ఇంట్రెస్ట్లు కాపాడటానికి అతను చేసిన పనులన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు. అసలు ఎక్కడికి పోయాడు ధర్మారెడ్డి? ఇంతకాలం ఎందుకు మాట్లాడటలేదు? బయటికి ఎందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడటలేదు? ఇది హిందువులందరూ అడుగుతున్న ప్రశ్న. శ్యామలరావు రిజైన్ చేయాలి, శ్యామలరావు రిజైన్ చేసింది ఎందుకు రిజైన్ చేయాలి? బయటికి తీసుకొచ్చి వేరే నందిని నెయ్యి తీసుకొచ్చి లడ్డు తయారు చేయించి ఎట్లా ఉంటుందో చూసి, ప్రత్యక్షంగా చూసి, ఇంగ్రీడియంట్స్లో ఏదో ఫాల్ట్ ఉంది అని కనిపెట్టిన మహానుభావుడు శ్యామలరావు, సిన్సియర్ ఐఏఎస్ అధికారి. ఆయన రిజైన్ చేస్తే నువ్వు వచ్చి కూర్చుంటావా? ఈ యాంకర్, సాక్షి యాంకర్ వచ్చి కూర్చుంటాడా? టీటీడీఓగా ధర్మారెడ్డి చేసింది చూశాం కదా, ఇంకా సాక్షి టీవీ వాళ్ళని కూడా పెట్టి ఇదే నడపాలా? ఏదైనా ఒక విమర్శ చేసేయటానికి, ఒక ఇదిగా మాట్లాడి ఒక ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఒక లాజిక్ బేస్ చేసుకొని ఆర్గ్యుమెంట్ చెప్పాలి నువ్వు. అంతేగాని నువ్వు చంద్రబాబు టైంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది అదే మొదటి నుంచి. జగన్మోహన్ రెడ్డి ఇది అసలు ఇంకా చంద్రబాబు పందికొవ్వు కలిపాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబే కలిపి ల్యాబ్ టెస్ట్ చేయించాడని చెప్పాడు. దుర్మార్గులు వీళ్ళ ఆలోచనలు దుర్మార్గపు ఆలోచనలు. వీళ్ళు మొత్తం హైందవ జాతికి పట్టిన చీడ ఇదంతా కూడా. ఒక నిమిషం, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. ఎన్నో తారీఖు మళ్ళొకసారి చెప్పు. మార్చి 12వ తారీఖు. మార్చి 12న టెండర్లు పిలిచారంట. ఈ టెండర్ ఎప్పుడు ఆమోదించారు? మే 8కి. అప్పుడు ఈఓ ఎవరు? అప్పుడు ఈఓ ఎవరు? ఎన్నికల కోడ్కి టీటీడీకి సంబంధం ఏంటమ్మా? అదేంటి టీటీడీ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు అది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈసీకి ఏంటి సంబంధం? ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే టీటీడీలో దేవుడు దర్శనాలు ఉండవా? భక్తులు వెళ్ళి సందర్శించుకోరా? స్వామివారికి కైంకర్యాలు చేయరా? ఇప్పుడు నువ్వు చెప్పిన డేట్లో టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా రాజీనామా చేసింది ఎప్పుడు? ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. భూమన కరుణాకర్ రెడ్డి రిజైన్ చేశాడు. అంటే ఇది జరిగినప్పుడు చైర్మన్ ఎవరు? టెండర్లు పిలిచినప్పుడు చైర్మన్ ఎవరు? టెండర్లు ఆమోదించినప్పుడు చైర్మన్ ఎవరు? టెండర్లు పిలిచినప్పుడు ఈఓ ఎవరు? టెండర్లు ఆమోదించినప్పుడు ఈఓ ఎవరు? ధర్మారెడ్డి కాదా? ఈఓ ధర్మారెడ్డి కాదా? చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కాదా? ధర్మారెడ్డి ఈఓగా ఎప్పుడు దాకా కొనసాగాడు?
ధర్మారెడ్డి ఈఓగా జూన్ 11 దాకా కొనసాగాడు. జూన్ 11న నీ ముఖం చుట్టం నాకు ఇష్టం లేదు, నువ్వు లీవ్లో పో అన్నాడు చంద్రబాబు. నేను తిరుపతి దర్శనానికి వస్తున్నాను, నేను వచ్చేసరికి నువ్వు ఉండటానికి వీల్లేదు అక్కడ అన్నాడు. అంటే అతను చేసిన పాపం. ధర్మారెడ్డి ముఖం చూడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 12వ తారీఖు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముఖ్యమంత్రిగా వెళ్ళడానికి ముందు రోజే తిరుపతి వెళ్ళాడు. అప్పుడే అతని సెలవు మీద పంపారు. అప్పుడు దాకా ఈవోగా ఉన్నది ధర్మారెడ్డి. ఈ ఏఆర్ డైరీ టెండర్ ఆమోదించింది ధర్మారెడ్డి. ఏఆర్ డైరీ టెండర్ పిలిచింది, ఆమోదించింది భూమన కరుణాకర్ రెడ్డి. ఏ రకంగా దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం మీదకి చంద్రబాబుకి తోస్తారు? వాళ్ళకి సెల్ఫ్ గోల్ కొట్టుకోవటం అలవాటు, దాని ప్రకారం ఇది కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. నువ్వేదో వైసీపీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడారండి అంటూ ఏదో డేట్లు చదివావు. అసలు వాస్తవం ఇది కదా, మీరెందుకు ఇలా పక్కదారి పట్టిస్తున్నారు? అంటే ఏంటి, మీరే తెలివిగలాళ్ళ? ఇదొక పాపం, ఇది మరో పాపం. ఏది, ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడం ద్వారా వీళ్ళు ఇంకో పాపానికి పాల్పడుతున్నారు. ఎన్ని పాపాలు చేస్తారు అని అడుగుతోంది. అందుకే ఏది, పాప భీతెటు మీకు లేదు. ఇకనైనా ఈ పాపాలను ఇక ఆపండి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా ఒక డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు దీన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ నుంచి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆర్కే సిన్హా అనే అతను కూడా ఈరోజు స్పందించడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో 180 ఆస్తులను అమ్మడానికి ట్రై చేసింది వైసీపీ అని చెప్పి ఈరోజు ఆయన బహిరంగంగా చెప్పారు. అదలా ఉంచితే ఇప్పుడు మీరన్నట్టు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దంటోంది, అలాగే విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు వద్దంటోంది, సిట్టింగ్ జడ్జితోనే విచారణ కావాలని ఎందుకు వైసీపీ అడుగుతోంది? సో ఇవన్నీ బయటపడతాయనేనా, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి రాసిన 9 పేజీలు 8 పేజీల లేఖలో ఎక్కడన్నా అడిగాడా? ఎంక్వైరీ అడగలేదు. ప్రధాని నరేంద్ర మోడీకి 8 పేజీల లేఖ రాశాడే, ఆ లేఖలో సిబిఐ ఎంక్వైరీ అడిగాడా? జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగాడా? అసలు ఏమి అడిగాడు? ఏమీ అడగకుండా దాన్ని ఏం చేస్తున్నాడు? చంద్రబాబు మీదకి నెట్టాలని చూస్తున్నాడు, బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆవులకి ఆలివ్ ఆకులు పెట్టాము, అందుకని ఆ రిజల్ట్స్ వచ్చినాయని చెప్తున్నాడు. అసలు ఆవులు ఉన్నాయా? నువ్వు ఇచ్చిన డైరీలకి ఆవులు ఉన్నాయా? ఈయన 5 డైరీలకు ఇచ్చాడు ఆర్డర్, నెయ్యి కాంట్రాక్ట్. ఏఆర్ డైరీకి అసలు ఆవులు ఉన్నాయా? అంటే ఆవులు లేని డైరీలకు మీరు ఎలా నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారు? పరాగ్ ఫుడ్స్కు ఉందా? వైష్ణవి డైరీకి ఉన్నాయా? దేనికి ఉన్నాయి? ఇప్పుడు ఇవాళ 15 టన్నుల నెయ్యి కావాలి, రోజుకి 15 టన్నుల నెయ్యి తిరుమల తిరుపతికి కావాలి. 15 టన్నుల నెయ్యి ఇచ్చే డైరీకి 4 లక్షల ఆవులు ఉండాలి. 4 లక్షల ఆవులున్న డైరీల నుంచే నువ్వు టెండర్ కాల్ఫర్ చేయాలి. అంటే టెండర్ నిబంధనలని మార్చేశావు. టెండర్లలోనే నువ్వు కావాలని కాసుల కోసం కక్కుర్తిపడి, కమిషన్ల కోసం కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డే కమిషన్లు కొట్టేశాడు. 1500 కిలోమీటర్ల అవతల డైరీల్లో కొంటారా? 800 కిలోమీటర్ల లోపల ఉన్న డైరీల నుంచే కొనమని గతంలో నిబంధన. దాన్ని ఎందుకు మార్చావు? 1500 కిలోమీటర్ల అవతల కూడా నేను డైరీ కొంటానంటే నీ యొక్క దురుద్దేశం అక్కడే అర్థమైపోయింది. జాతీయ డైరీలు, నేషనల్ డైరీల దగ్గర 9 టన్నులు కొంటా, ఏపీ డైరీల దగ్గర 2 టన్నులే కొంటావా? నేషనల్ డైరీల దగ్గర 9 టన్నులు కొనటం ఏంటి? ఏపీ డైరీ దగ్గర 2 టన్నులు కొనటం ఏంటి? ఇది గతంలో ఉన్న నిబంధన. అంటే మీరు కావాలని నెయ్యి కాంట్రాక్ట్లో మీకు అనుకూలమైనటువంటి నిబంధనలు మార్చుకొని పెద్ద ఎత్తున మీరు కమిషన్లు కొల్లగొట్టారు. నెక్స్ట్ ఈ పాపం చేశారు. వాళ్ళు ఏం చేశారు? కక్కుర్తి పడ్డారు. 319 రూపాయలకు ఆవు నెయ్యి ఎవరిస్తారు? 319 రూపాయలకు ఆవు నెయ్యి ఇస్తామన్నప్పుడే నీ బుద్ధి జ్ఞానం ఏమైందని అడిగాడు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంత సీరియస్ అయ్యాడు వాడు. ఇస్తానన్నా నీ బుద్ధి జ్ఞానం ఏమైంది? 319కి ఎలా ఇస్తారు? 590 రూపాయల రేటు. నందిని 540కి ఇస్తాను. ఒక 50 రూపాయలు తగ్గించారు స్వామివారి కోసం. అది రైతుల ఫెడరేషన్, కర్ణాటక రైతుల ఫెడరేషన్. దాన్ని కాదని నువ్వు 319కి ఇచ్చావంటేనే సుబ్బారెడ్డి ఎంత కమిషన్ కొట్టేశాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఎంత కమిషన్ కొట్టేశాడు. ఇందులో జగన్ వాటా ఎంత? ఒక్క దానిలోనే కాదు, 800 కోట్లు. ఏంటి సంవత్సరానికి ఈ సరుకుల్లో వాళ్ళు వాడుతున్న బడ్జెట్ జీడిపప్పు, శనగపిండి, ఎండు ద్రాక్ష, ఆవు నెయ్యి, వీటన్నిటికీ కూడా వాడుతున్న దాంట్లో
పెద్ద ఎత్తున కమిషన్లకి కక్కుర్తి పడ్డారు. అసలు రివర్స్ టెండరింగ్ ఏంటమ్మా? పోలవరం ముంచేశాడు, ఏంటి రివర్స్ టెండరింగ్ అని చెప్పి. ఇక్కడ దేవుడు రివర్స్ టెండరింగ్ అని ఇక్కడ దేవుడిని ముంచేశాడు. లడ్డూలో రివర్స్ టెండరింగ్ ఏంటి అసలు? లడ్డూ కాంట్రాక్ట్లో రివర్స్ టెండరింగా? అన్య మతం ప్రచారమా? అరే అన్య మతస్థులకి నువ్వు అక్కడ ఏ విధంగా ఇస్తావు? ఇప్పుడు ఆ ఏఆర్ డైరీలో మొత్తం అంతా ముస్లిమ్స్ ఉన్నారని ఆ డైరెక్టర్లుగా, ఆ అల్ఫా ఫుడ్స్ ఢిల్లీ దానిలో ముస్లిమ్స్ ఉన్నారని, అదేదో హలాల్ సర్టిఫికేట్ అంట. నేను అదే చెప్పబోతున్నా. ఆల్ఫా కంపెనీకి ఒకదానికి ఇచ్చారు, దానికైతే ఆవుల్ని కబేళా చేసే సర్టిఫికేట్ ఉంది. అంటే ఆవుల్ని వధించే సంస్థకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ పవిత్రమైన మూర్తులు వీళ్ళందరూ. మహాపాపం. వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి అంటే ఆవుల్ని హలాల్ చేసే ఒక కంపెనీకి. ఇందాక మీరు కరుణాకర్ రెడ్డి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదో చెప్పాడు అన్నారు కదా, ఇది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. కరుణాకర్ రెడ్డి ఆయన కూతురి పెళ్ళి ఫోటో. గౌరవనీయులైన, నువ్వు వేసుకుంటావా నీ పెళ్లికి ఆ డ్రెస్? గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి హిందువులు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్ ఏంటి పెళ్లికి? పట్టు సారీ. అదేమంటే మీ బావమరిది వచ్చాడు నా కూతురు పెళ్ళికి అంటావా? ఇప్పుడు నీ కూతురు పెళ్ళికి చంద్రబాబు బావమరిది ఏముంది, సుప్రీంకోర్టు జడ్జిలే వస్తారు. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పటం ఆపి కొంచెం అన్న చిన్న నిజాలన్నా చెప్పండి, చిన్న నిజం చెప్పండి. సరే, ఇంకో విషయం సార్, ఇక్కడ దరిద్రం ఏంది అంటే వాళ్ళు చేసిన పాపాలు ఇప్పుడు బయటపడుతుంటే దాన్ని కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ మొన్న చూసాం బుడమేరులో ఈ 5 ఏళ్ళు చేసిన కబ్జాలకు బుడమేరు పొంగితే చంద్రబాబు వల్ల పొంగిందని ప్రచారం చేస్తున్నారు. సో ఈ 5 సంవత్సరాల నుంచి లడ్డూని కల్తీ చేసేసి ఇప్పుడు చంద్రబాబు కల్తీ చేశారు అని చెప్తున్నారు. సో మళ్ళీ ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం తెలుసు, లేని దాన్ని క్రియేట్ చేయడం, ఉన్న వాటిని పక్కదోవ పట్టించడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు మళ్ళీ లడ్డూలో ఏదో పొగాకు సంబంధించి ఒకటి వచ్చింది అని చెప్పి కూడా ప్రజలందరినీ అటువైపు మళ్లించే ప్రయత్నం చేయటం ఎలా చూడొచ్చు అంటారు? ఇది లడ్డూలో పొగాకు వచ్చింది అనేది అది అసలు ఆంధ్రాకి సంబంధించిన వీడియో కాదు, అది తెలంగాణకి సంబంధించిన ఒక జిల్లా నుంచి అది వచ్చింది. అది మొత్తం కూడా ఒక కుట్రతోటి చేసింది అని చెప్పి ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద టీటీడీ కూడా కేసు పెడుతూ ఉన్నది. అందులో ఉన్న నిజాలు కూడా బయటకు వస్తాయి. ఎట్లా చేశారు, దాన్ని ఎట్లా ఫ్యాబ్రికేట్ చేశారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావడానికి అవకాశం అయితే ఉన్నది. నేను అదే చెప్తున్నా, మొత్తం ఈ కుట్రలో సాధారణ ప్రజల నుంచి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు, తెలకపల్లి రవి లాంటి, ఐవైఆర్ కృష్ణారావు, సుబ్రహ్మణ్య స్వామి ఇటువంటి వాళ్ళని, అంటే వీళ్ళందరికీ కూడా మేధావులనే ముద్ర వాళ్ళే గుద్దుకున్నారు చేతుల మీద. వాళ్ళే మేధావులన్న గుద్దుకున్న ముద్రలో వేసుకున్న వీళ్లతోటి సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు. వీళ్లతోటి సాక్ష్యాలు చెప్పించి పాపం కడుక్కోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాను. అది కుదిరే పని కాదు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి, డివిఎస్ గారు కరెక్ట్గా గుర్తు చేశారు ఆ పేరు. ఈ సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి దేవాలయానికి సంబంధించిన నిరర్ధక ఆస్తుల పేరుతోటి వైవి సుబ్బారెడ్డి ఆస్తులు వేలం వేద్దామని పెడితే దాన్ని సపోర్ట్ చేసిన మహానుభావుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. అది సపోర్ట్ చేసి ఆ తర్వాత నాకు రాజ్యసభ ఇవ్వవా అని అడుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సద్గుణం ఏంటి అంటే, మనుషులు ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణినైనా వాడుకుంటాడు, అడ్డంగా వాడుకుంటాడు, ఎవరికి ఏమి ఇవ్వడు. ఆ విషయం తెలియక ఈ సుబ్రహ్మణ్య స్వామి బొర్లా పడ్డాడు. ఎట్లా? అంతకు ముందర వెంకటరమణ దీక్షితులు పడ్డాడు చూడు. వెంకటరమణ దీక్షితులు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ప్రచారం చేశాడు, పింక్ డైమండ్ అని. మొత్తం వాడుకున్న తర్వాత అతి నీచమైన స్థానంలోకి ఆ వెంకటరమణ దీక్షితుల్ని నెట్టాడు.
అదేవిధంగా ఈ ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా నాకు రాజ్యసభ ఇవ్వవా, జగన్ నిన్ను సపోర్ట్ చేశా కదా, ఒక కేసులో కూడా ఏదో ఇంప్లీడ్ అయ్యాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీకి సంబంధించిన దీంట్లో. టీటీడీ మీద ఆ మధ్యకాలంలో రెగ్యులర్గా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నంతకాలం ఈ సుబ్రహ్మణ్య స్వామి రెగ్యులర్గా ట్వీట్లు పెట్టేవాడు. వైవి సుబ్బారెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని సపోర్ట్ చేస్తూ రాజ్యసభ ఇస్తాడని. జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు, వదిలేశాడు, పక్కకి సరిపాడు. ఈయన పాపం ఈ మధ్య కనపడలా. ఇప్పుడు మళ్ళీ ఆయన అవసరం వచ్చింది కదా, మళ్ళీ రంగంలోకి దించారు. ఈ సుబ్రహ్మణ్య స్వామిని మొత్తం బీజేపీ వాళ్ళు తన్ని ఎల్లగొట్టారు బయటికి. ఇతని ఇప్పుడే కాదు, అంత ముందు నుంచి జగన్ రక్షక గోయిందా గోయిందా, జగన్ రక్షక గోయిందా గోయిందా, జగన్ని కాపాడిన వాళ్ళందరూ గోయిందా గోయిందా, ఇది దాని అర్థం. జగన్ రక్షక గోవిందా అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవడైతే రక్షిస్తాడో వాడందరూ గోవిందా. సుబ్బారెడ్డి గోయిందా గోయిందా, గోవిందా గోవిందా, కరుణాకర్ రెడ్డి గోయిందా గోయిందా, ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గోవిందా గోవిందా, సుబ్రహ్మణ్య స్వామి, ఈ తెలకపల్లి రవి, లేకపోతే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు, వీళ్ళందరూ కూడా గోవిందా గోవిందా. దయచేసి మనం రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గోరఖ్పూర్ వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే గోరఖ్పూర్ ఎంపీ చాలా సీరియస్గా ఉన్నాడు. ఏది, సాధువులంతా యోధులుగా మారండి, శాస్త్రాలు పట్టుకున్న వాళ్ళు శస్త్రాలు ధరించండి అన్నాడు. లేనిపోయింది ఈయన కనుక బయటకు కనుక వెళ్తే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో కనుక పొరపాటు కర్ణాటక వరకు వెళ్ళి వస్తే ఇబ్బంది లేదు. దయచేసి తాడేపల్లిలో ఉండమని ఆయన కోరిక. ఎందుకంటే తాడేపల్లిలో కూడా పడ్డట్టున్నారు బీజేఎం కార్యకర్తలు, మొన్న ఇల్లు ముట్టడిచ్చినట్టున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడం చంద్రబాబు ప్రభుత్వానికి పెను సవాల్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రోజా తిరుపతి వెళ్ళొద్దండి, అది కూడా చెప్పండి. రోజా తిరుపతి ఆమె ఎక్కడున్నారు ఇప్పుడు? ఆమె ఎక్కడుందో ఆమెకే తెలీదు. ఆమె నిన్న చేసిన వీడియో ఎక్కడి నుంచి వదిలారు? నగర్లో లేదు, తిరుపతిలో లేదు, చెన్నైలో ఉండి నేను తిరుపతి బిడ్డని, తిరుపతి వస్తే తేలుస్తా అంటుందా? అందుకని పాపం రోజాకు కూడా చెప్పమ్మా, నీకు కనపడితే తిరుపతి పోవద్దమ్మా, తిరుపతి బిడ్డవి, బాగుండదు అక్కడ ప్రజలు చూస్తూ. సాధువులంతా ఇవాళ సీరియస్గా ఉన్నారు. ఇదేంటంటే ఇది హిందూ సమాజంపై దాడి, ఇది ఇవాళ సనాతన ధర్మంపై దాడి. తిరగబడుతున్నారు, దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోవడం బెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.